రాజకీయంగా నాకు తెలుసు ఈ రోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళని నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థం అవుతుంది. నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో. లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుగుస్తున్నప్పుడు మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ల చేత నమ్మి మోసపోయి టిఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాలాలను ఆక్రమించుకొని మూసిని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం, తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఆక్రమంగా కట్టుకున్నారంటే పైసలు ఎక్కువ అంటే మరి పైసలు ఎందుకు పెడతామండి, డబ్బులు ఎందుకు పెడతాం? లక్షలు లక్షలు ఆక్రమంగా జాగా పెట్టామా మేము? ఆ రోజు మరి ఇదే గవర్నమెంట్ ఇది ఆక్రమంగా వచ్చిన జాగా మీరు ఇక్కడ కట్టుకోవద్దు, ఇక్కడ ఉండొద్దు అంటే వేరే ప్లేస్ చూసుకునేటోళ్ళం. ఇన్ని సంవత్సరాలు అక్కడ అలవాటు అయ్యి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి లోన్లు తీసుకొని అన్ని అక్కడ అలవాటు అయ్యారు, పిల్లలు అక్కడే స్కూల్. ఇప్పుడు సడన్ గా అది అక్రమంగా కట్టింది, మీరు ఇల్లీగల్ లో ఉన్నారు వెళ్ళిపోండి అంటే మీ డెవలప్ కోసం ఎంతమంది ప్రజల ప్రాణాలతోనే ఆడుకుంటారా? ఇప్పుడు డెవలప్మెంట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఆ మూసిలోనే చేసుకోండి. అక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఇప్పుడు అందులోనే చేసినా కూడా నీకు డెవలప్మెంట్ అవుతుంది. అంతేగాని మా ఇల్లు కూడా కొట్టి మా మీద నుంచే నువ్వు డెవలప్మెంట్ చేసి దాని మీద ఎవరిని నడిపిస్తావు?